పాలకొల్లులో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వైసీపీ శ్రేణులు వైసీపీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్రగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారంటూ సూపర్ 6 హామీలను అమలు చేయాలంటూ తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడాల గోపి, రెడ్ల తాతాజీ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం జై జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జరగండి అలాగా. మంచి ఫోటో ఫోటో కదా. జగన్ మళ్ళీ మార్పు మొదలైంది. ఫోటో 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 సంవత్సరం కాలం గడిచింది. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చని కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఇంత మోసపూరితమైన హామీలు ఇవ్వడం, ఒక హామీ కూడా నెరవేర్చకపోవడం కూటమి ప్రభుత్వం చేసిన నిర్వాహకం. అందులో ఏదైతే ఇక్కడ మా పాలకొల్లు రామయ్య గారు అంటే మంత్రి గారు శ్రావణ మాసం రాకుండా శ్రావణ మాసంలోకి ఇంటి తాళం ఇస్తున్నారు. అంటే ఏ సంవత్సరంలో శ్రావణ మాసం ఇస్తారంటారు? ఆయనకి తెలుస్తుందా? వైఎస్ఆర్సీపీ తట్టమట్టి తీయలేదని అనే మనిషికి ఇది గుర్తు రావట్లేదా అని అడుగుతున్నా. మీకు 18,000, మీకు 18,000, మీకు 15,000, మీకు 15,000, మీకు 20,000 అన్న మనిషికి అది గుర్తు రాలేదా అని నేను అడుగుతున్నా. ఎక్కడున్నారు మీరు? ఒక్క హామీ కూడా నెరవేర్చడం మీ ప్రభుత్వం ఎక్కడున్నారు మీరు? మీ ప్రభుత్వాన్ని మీకు ప్రశ్నించే ధైర్యం లేదా అని అడుగుతున్నాను నేను. ఎందుకంటే ఈ రోజు ప్రజలను మోసం చేసి మీరు అధికారంలోకి వచ్చి లేనిపోని హామీలు ఇచ్చి ప్రజలను ఆశావహులు చేసి మీరు ప్రజల్ని పూర్తిగా మోసం చేశారని చెప్పేసి నేను వెన్నుపోటు పొడిచి ఈ రోజు వైఎస్ఆర్సీపీ జూన్ 4 వెన్నుపోటు దినంగా ప్రకటించి మేమందరూ ప్రజలు రాష్ట్రం అంతా ఎండగడుతున్న మీ అధినాయకుడికి ముఖం ఎక్కడ పెట్టుకున్నాడని అడుగుతున్నా. ఎందుకంటే మోసం చేయడమేనా? ఆ రోజు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచారు, ఈ రోజు ప్రజలు వెన్నుపోటు పొడిచారు. ఇంతకంటే మోసం ఏం కావాలి మీకు? ఇంతకంటే ఏం కావాలి? మీ నాయకుడు చేసేది నిత్యం మోసం, నిత్యం దగ, నిత్యం ప్రతి నోరు విప్పితే అబద్దాలు వ్యక్తారంటే చంద్రబాబు నాయుడు గారు. అంటే ఎప్పుడు అబద్దాలతోనే అధికారంలోకి రావడం, ఎప్పుడు ఏదో ఒక పార్టీని కలుపుకుని అధికారంలోకి రావడం. అంతేగాని మీరు ఎప్పుడైనా సింగిల్ గా పార్టీ గెలిచారా మీరు మాట్లాడే మాట ప్రతిదీ అబద్దాలని చెప్పేసి ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. మీరు మాట్లాడే ఒక్క మాట కూడా నిజం కాదని నేను నిరూపిస్తా. మీరు ఏదైనా ఒక హామీ చేసి చూపించండి. మీరు ఉచిత బస్సు అన్నారు, 18,000 అన్నారు, 15,000 అన్నారు, 20,000 అన్నారు. ఏది ఎక్కడున్నా మీ హామీలు? ఎక్కడున్నాయండి మీ హామీలు? ఆదేశాల ప్రకారం వెన్నుపోటు దినోత్సవంగా జూన్ 4ని ప్రకటించడం జరిగింది. రాష్ట్రం అంతా కూడా అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున వేలాది మంది ప్రతి నియోజకవర్గంలోనూ మరి ఎంఆర్ ఆఫీస్కి వెళ్లి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కాపులకి కాపు నేస్తం అని, బీసీలకి చేయూత డబ్బులు అని చెప్పి 18,750 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ, వాహన మిత్రులదారులకి అందరూ 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ, అలాగే ఏదైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసా అని చెప్పి వారికి 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ, అదేవిధంగా ఎవరైతే టైలర్స్ కానీ, ఇమాములు కానీ, రజకులు కానీ
ఎవరైతే బడుగు బలహీన వర్గాల్లో చిన్న చిన్న వృత్తి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా వారికి చేతిని ఇచ్చేటువంటి 10,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాలు కానీ, అదేవిధంగా ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చదువుకోవడానికి ఫీజు రింబర్స్మెంట్ ద్వారా వారిని డాక్టర్లని ఇంజనీర్లు చేసేటువంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని కానీ, అదేవిధంగా ఏదైతే ఎవరికైనా అనారోగ్యం పాలైతే ఆరోగ్యశ్రీ ద్వారా ఎవరి రికమెండేషన్ లేకుండా ఇంట్లో కార్డు పట్టుకెళ్లి వైద్యం చేయించుకునేటువంటి, అంటే వైద్యం అంటే 25 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఆరోగ్యశ్రీ కార్డుని ప్రతి లబ్ధిదారుడికి ఇచ్చి వారు ఎవరి రికమెండేషన్ లేకుండా హాస్పిటల్కి వెళ్లి వైద్యం చేసుకున్నటువంటి బృహత్తరమైన కార్యక్రమం కానీ, అదేవిధంగా ఎవరైనా యాక్సిడెంట్ జరిగితే 108 ద్వారా ప్రాణాలు కాబట్టేటువంటి బృహత్తరమైన కార్యక్రమాలు కానీ, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా, అదేవిధంగా ఎస్సీలు బీసీలే కాకుండా ఓసీల్లో కూడా వెనకబడి ఉన్నారని చెప్పి వారికి ఈబీసీ నేస్తామని చెప్పి వారిని అందులో రాజులకి, చౌదరీసులకి, రెడ్లకి, వైశాసికి, కాపులకి ఇలాగా ఓసీల్లో వెనకబడిన వారందరికీ కూడా చేయూతనిచ్చే విధంగా ఆనాడు అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు మేము జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలతో పాటు మేము సూపర్ 6 అమలు చేస్తామని చెప్పి ఏదైతే ఉచిత బస్సు అన్నారు, ఇంటి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము అమ్మఒడి ఇస్తామని చెప్పారు, అదేవిధంగా ఏదైతే రైతులకు 20,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పారు, అలాగే ఏదైతే ఆడపిల్లలు ఎవరైతే పుట్టారో వాళ్ళందరికీ కూడా 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి వారందరికీ కూడా స్త్రీనిధి అని చెప్పి వారు డబ్బులు ఇస్తారని చెప్పి ఇలాగా సూపర్ 6 అమలు చేస్తామని చెప్పి సంవత్సరం గడిచినా కూడా ఇప్పటికీ ఏ సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం కారణంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ రోజున ప్రజలకు ఎండిపోటు ఈ కూటమి ప్రభుత్వాన్ని కార్యక్రమాన్ని చేపట్టడం చాలా విశేషమైనటువంటి స్పందన వచ్చింది. ఈ స్పందన ఏ ప్రభుత్వానికైనా సరే 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు వ్యతిరేకత వస్తుంది. కానీ ఎలక్షన్ అయిన సంవత్సరంలోనే మరి విపరీతమైన 80% ప్రజలు ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తానికి ఇది అతిశక్తి కాదు. రాబోయే కాలంలో ఈ కూటమి ప్రభుత్వానికి పుట్టగతులు లేకుండా పోతాయని చెప్పి తెలియజేస్తాం.